14 రోజుల పాటు పాతుకుపోయిన నాయకుల మీద పోరాటం చేసిన యువత ఇది, పోరాటం చేసిన గడ్డ ఇది. ఇంత వర్షంలో కూడా ప్రేమగా పసిపిల్లల దగ్గర నుంచి ఆడపడుచుల దగ్గర నుంచి ఇంత ఘన స్వాగతం పలికితే నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి, నా జీవితం విజయనగరానికి కాకపోతే ఇంకెవరికి. ఇది ఈ పర్టికులర్ ప్లీజ్ చలిए अपने నాకు ఉత్తరాంధ్ర అంటే ప్రేమ. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఒక్కొక్క నాయకులు కుటుంబాలు పాతుకుపోయారు. ఇక్కడ పాతుకుపోయారు, ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఒక్కరూ మనకు విజయనగరానికి సమస్యలు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరు పట్టించుకోపోయినా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది. గజపతి రాజు గారి అశోక్ గజపతి రాజు గారికి చెప్పదలుచుకున్నాం, నాకు మీరంటే గౌరవం, రాజవంశం మీద నాకు గౌరవం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు నా మీద పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నారు. అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్. వీళ్ళు మా అన్నదమ్ములు, వీళ్ళు మా అక్క చెల్లెళ్ళు. నా పేరు పవన్ కళ్యాణ్. అశోక్ గజపతి రాజు గారు, మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్, ప్లీజ్ నో మీ నా అట్లీస్ట్. మీ అందరికీ నేను మీ ఇంటిలో ఒకడిగా, మీకు అన్నగా, మీ ఇంటి వాడిగా, ఉత్తరాంధ్రని ఎవరు చూసుకున్నా లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడమ్మా. మీ అందరికీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇసిరేస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరిచ్చిన జీవితం, మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం? నా జీవితం మీకే అంకితం. మనం సరికొత్త ఇప్పుడు దాకా అందరూ వచ్చారు. అన్నా ఎక్కడికి వెళ్ళినా అంతా బాగున్నారు, కానీ విజయనగరంలో మనకి ఇంకా బలం రావట్లేదు అని అంటే, నేను వస్తాను పదనా, ఎందుకు రాను బయటికి చెప్తాను. మన వాళ్ళని ఆపేది ఎవరు? మన సైనికుల్ని రోడ్ల మీదకి ఆపడానికి ఆ దమ్ము ఎవరికి ఉంది? ఎవరికి ఉందో దమ్ము? ఎవరికి లేదు. ప్రజాబలం ఉన్నదే ప్రజాస్వామ్య బలం, అంతేగాని ఏ బలాలు దీని ముందు దిగుదుడిపోయి. మీరు వర్షంలో తడుస్తూ ఉన్నారు, చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు స్కూల్కి లేదా పిల్లలకి? మీరు స్కూల్కి పోలేదా? స్కూల్ అయిపోయిందా? నాకు ఈ వర్షంలో కూడా మాట్లాడడం లేదు, మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలన్న, అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఆటో నలిపేయట్లేదా? మీరు ఆటో నలిగిపోతా ఉంది మీ వాళ్ళ, పర్లేదా?
ఈరోజు నా గుండెల్లో మర్చిపోలేని రోజు. నా జీవితకాలం, నా తుది శ్వాస వరకు ఈ రోజు గుర్తుపెట్టుకుంటాను. ఇంత పెద్ద వర్షంలో కూడా మెరుపులు మెరుస్తున్నాయి ఒకవైపు, పిడుగులు పడుతున్నాయి ఒకవైపు. పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లాగున్నారు ఇక్కడ విజయనగరం యువత. ఇదే మార్పుకి సంకేతం, ఇదే మార్పుకి చిహ్నం. విజయనగరం ప్రజలు చాలా గొప్పవాళ్ళు, జన సైనికులు ఉన్నారు. కానీ జనసేన విజయనగరాన్ని స్మార్ట్ సిటీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి వినిపించట్లేదా? చూడండి, అంతే, ఇంకేం చేయమంటాను నన్ను. వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందా? కొద్దిమందికి వినిపిస్తుందా లేదా? కొంచెం మీరందరూ కామ్ అవ్వండి, అప్పుడు మాట్లాడేది వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఆ జెండా దించు. ఆ కెమెరా గడ్డ వస్తుంది. కెమెరా ఇటువైపు పెట్టు, ఇటువైపు పెట్టు, ఇలా పెట్టు. జెండా ఇటు పక్క పెట్టు. జెండా ఇప్పుడు వినిపిస్తా ఉందా? ఇప్పుడు అదుగో మెరుపు, అదిగో పిడుగు, ఇవిగో చిచ్చార పిడుగులు. ఇలాంటి వర్షంలో కూడా ఇలాంటి చిచ్చార పిడుగులు కలిస్తే విజయనగరానికి ఎంత వైభవం తీసుకురావచ్చు. దశాబ్దాల పాటు కుటుంబాలతో ఏలుతున్న వాళ్ళని మనం ఎంత బలంగా ఎదుర్కోగలం విజయనగరంలో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే విజయనగరంలో ఎక్కడ జన సైనికుడు అంటే అదుగో అటువైపు, ఇదిగో ఇటువైపు, అదుగో అటువైపు అని చెప్పి నలుమూలల నుంచి జన సైనికులు పిడుగుల్లా కదిలొస్తారు, మార్పును తీసుకొస్తారు. ముఖ్యమంత్రి గారికి కూడా వారు అంటా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యువతని రెచ్చగొడుతున్నాడని. మీరు చెప్పండి, నేను ఎప్పుడైనా రెచ్చగొట్టారా మిమ్మల్ని? నేను ఎప్పుడైనా రెచ్చగొట్టారా మిమ్మల్ని? ఏమ్మా, నేను ఎప్పుడైనా రెచ్చగొట్టారా మిమ్మల్ని? నేను మాట్లాడేది సత్యమే మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడను. అబద్ధాలు మాట్లాడే వాళ్ళు వేరు. అలాగే ఇంత అభివృద్ధి చెందిన నగరం అంటున్నారు దీన్ని. ఈ రోజుకి సరైన నీళ్ల వసతులు లేవు, తాగడానికి సరైన నీళ్లు లేవు. మరి ఇది నరేంద్ర మోదీ గారి సెంట్రల్ గవర్నమెంట్ విజయనగరాన్ని నెంబర్ 1 స్మార్ట్ సిటీగా ఎలా చేశారు నాకైతే అర్థం కావట్లేదు. కేవలం ఇది స్మార్ట్ సిటీ మీకు అనిపిస్తుందా? నాకు ఒకటే చెప్పండి, మీకు బొత్స గ్యారెంటీ ఇష్టమా లేదా నాకు చెప్పండి. అంటే నేను శ్రీకాకుళం చాలా చైతన్యం ఉన్న జిల్లా, విజయనగరం అంత భయపడతారు విజయనగరం ప్రజలంటే. విజయనగరంలో ఎవరు భయపడతారు? నేను వెళ్ళి చూస్తాను కదా మా వాళ్ళ ధైర్యం ఏంటో అని, అందుకు వచ్చాను. మీకు ధైర్యం ఉందా లేదా మార్పు కోసం? మీకు ధైర్యం ఉందా మార్పు కోసం? మార్పు కష్టం, మార్పుకి పోరాటం చేయాలి. ఆ పోరాటం చేయాలని నేను ముందడిగేస్తున్నాను. నాతో పాటు మీరున్నారా? విజయనగరం గొప్పతనం ఏంటంటే 2014లో సమైక్యాంధ్ర ఉద్యమంలో 2 రాష్ట్రాలుగా విడగొట్టొచ్చన్న ఒక నాయకుడు అన్న మాటకి, విజయనగరం స్థానికుడైన నాయకుడు అన్న మాటలకి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 14 రోజులు మొత్తం కర్ఫ్యూ పెట్టారు ఇక్కడ. అంత బలమైన జిల్లా, తెగింపున్న జిల్లా
పోరాట సమర్థత ఉన్న జిల్లా ఈ యువత, ఇక్కడ ప్రజానీకం. నేను ఏ మూలకు పోయినా మన విజయనగరం నుంచి వలసలు ఉన్నాయి. అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఉపాధి అవకాశాలు ఉన్నాయా మనకి? ఉపాధి అవకాశాలు ఉన్నాయా మనకి? అభివృద్ధి జరుగుతుంది అమరావతిలోనా, ఉత్తరాంధ్రలోనా? అమరావతిలోనా, ఉత్తరాంధ్రలోనా? ముఖ్యమంత్రి గారు చెప్తాం, చెప్పండి. అభివృద్ధి మా ఉత్తరాంధ్రకు కూడా కావాలి, విజయనగరానికి కావాలి కూడా అని చెప్పండి ఒకసారి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీకు అండగా నిలబడ్డ 2014లో మీ ప్రభుత్వం ఏర్పడడానికి జనసేన పార్టీ మీకు అండగా నిలబడింది. ఈ రోజున అలాంటి జనసేన పార్టీని భోగాపురంలో మా జన సైనికులు చెప్తా ఉన్నారు, మీ తెలుగుదేశం నాయకులు, ప్రతిపక్ష నాయకులు మా వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇద్దరికి చెప్తున్నాం, తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నాం, స్థానిక వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, మీరు మా వాళ్ళని రెచ్చగొడితే, మీరు మా వాళ్ళని భయపెడితే, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే చేతులకి మేము ముడుచుకొని కూర్చోలా, మాకు పిడికిలు బిగించడం తెలుసు. ఒకడు కాదు పిడికిలు బిగించేది, లక్షలాది మంది పిడికిళ్ళు బిగించి వస్తాం రోడ్ల మీదకి. మళ్ళీ 2014లో ఆ రోజున మీరు కర్ఫ్యూ పెట్టిన రోజులు మళ్ళీ గుర్తు తెప్పిస్తాం. మా మీద కనుక మీరు దాడి చేస్తే మంచిగా పోతున్నాం, తల వంచుకొని వెళ్తున్నాం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. అడ్డగోలుగా మీరు ఇష్టారాజ్యంగా స్థాయి దాటి మా మీ సైనికుల మీద చెయ్యి వేసిన, మా వాళ్ళ మీద దాడి చేసిన, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించిన పవన్ కళ్యాణ్ ఊరుకోడువా, మా జన సైనికులు ఊరుకోడు? చెప్పండి ఒకసారి. జనసేన పార్టీ సర్వ మతాలు ఒకటే, మనకి మతాల ప్రస్తావన లేని రాజకీయం చేద్దాం మనం. అన్ని మతాలు ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే. ఎవరైనా కలిసే చివరికి ప్రతి ఒక్కరూ ఆ శూన్యానికే వెళ్ళవలసిన వాళ్ళం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు సెంటర్ రాస్తున్నారు మా వాళ్ళకు కూడా. మీ అందరికీ పోయినసారి విజయనగరం వచ్చినప్పుడు 2009లో నాకు మాట్లాడే అవకాశం కల్పించలేదు. ఈసారి నాకు మాట్లాడే అవకాశం కల్పించారు మీరు నాకు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము అభివృద్ధి చేస్తున్నామని. వారు చేసే అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఉందా మనకి?
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అవి ముఖ్యమంత్రి గారి చేసే అభివృద్ధిలో అంతే వృద్ధి ఉంది, అంతకుమించి ఏమీ లేదు. జీలకర్రలో కర్ర ఉంటుందా? ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధిలో అభివృద్ధి ఉండదు. రైతుల రుణమాఫీలో మాఫీ ఉండదు, అది చేసేది. నేను ఇంత వర్షంలో కూడా మీరింత నాకు ప్రేమగా తడుస్తూ ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అమ్మ మీరు కూడా ఉండిపోయారు. చాలా సంతోషం, చాలా ఆనందం. మీకు మీ భద్రతే నాకు ముఖ్యం, మీ బాగే నాకు ముఖ్యం, ఆడపడుచుల బాగే నాకు ముఖ్యం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మేము చాలా రోడ్లు వేసామని చెప్తా ఉన్నారు. 17,000 కిలోమీటర్లు రోడ్లు వేసారంట. వేస్తే మన విజయనగరం రోడ్లు ఎందుకు ఇలా ఉంటాయి? ఓన్లీ ప్రధాన కూడళ్లు తప్ప, విఐపీలు కూడళ్లు తప్ప ఒకసారి మామూలు రోడ్లకు వచ్చి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసుకోండి ఒకసారి. నేను ఏదన్నా అంటే ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారికి నా మీద చాలా కోపం వస్తా ఉంది. నేనేం చేయను. నేను మీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాడినండి. మీరు బాగుంటాలని, మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తిని, అలాంటి వ్యక్తి ఈ రోజున ఎందుకు రోడ్ల మీదకి వచ్చారంటే మీరు అవినీతి జరుగుతూ ఉంది మీ ప్రభుత్వంలో. మీరు ఏం అడగట్లేదు ముఖ్యమంత్రి గారిని. ఒక బేసిక్ గా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. కేంద్రం నుంచి ఒక నేస్తం అనే పథకం ఉంది. కనీసం అది సవ్యంగా ఆడపిల్లకి వెళ్తుందా లేదా అనేది వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆ ఆడపిల్లల్ని అడగండి. మీరేంటి అభివృద్ధి గురించి మాట్లాడతారు మా దగ్గర? ఒకవైపు మన్రేగా పథకం అంటారు, మహాత్మా గాంధీ రూరల్ మనకి యోజన పథకం అని. ఒకవైపు కూలికి డబ్బులు ఇస్తామంటారు, ఇంకోవైపు అదే బెల్ట్ షాపుల్లో మళ్ళీ మద్యం పేరు మీద డబ్బులు మళ్ళీ లాగేస్తున్నారు. మరి ఆ మద్యం షాపులు ఎవరి అంటే మీకు తెలిసినే కదా, నేను చెప్పాలా? మీకు తెలియదే ఉంది. మరి ఈ రోజున ఇక్కడున్న స్థానిక పెద్ద నాయకులందరికీ వారికి నిజంగా ఇష్టం ఉంటే మరి పెట్టుబడులు ఇక్కడ పెట్టచ్చు కదా. మరి వాళ్ళు తీసుకెళ్లి తెలంగాణ నాయకులతో కేబుల్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు వాళ్ళు అక్కడికి వచ్చి. నేను ఒక నాయకుని విమర్శించడానికో, వాళ్ళ లోపల రమ్మని ఒక నాయకుడిని విమర్శించడానికి వీటన్నిటికంటే కూడా వాళ్ళు చేస్తున్నది ఏంటనేది ముఖ్యం. చెప్పండి. నేను సమస్యలకు ఎందుకు వస్తున్నానంటే అందరూ అనుకుంటారు నేను సినిమాలో యాక్ట్ చేస్తాను, దూరంగా ఉంటానని. నేను ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటాను. ఎక్కడ లోపల షూటింగ్లు ఉన్నా కానీ బయట ఏం జరుగుతున్నాయి, బయట సమస్యలు ఏమున్నాయి, నేను ఏ రోజు నటుడిని కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు నటుడు అవ్వాలనుకోలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి సమాజానికి పని చేయాలనుకున్నాను. అందుకే ఈ రోజు నేను మీ ముందున్నాను. కోట్ల రూపాయలు నాకు ఎప్పుడు ఆనందం ఇవ్వాలా, కానీ నిజంగా ఇన్ని శ్వేత బిందువులు ప్రజల కోసం చెమటోడిస్తే, ప్రజల కోసం వర్షంలో తడిస్తే, ప్రజల కోసం ఎండలో ఎండితే దానికి వచ్చిన తృప్తి వేరు. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చింది కూడా విజయనగరం ఇంత పెద్ద
నాయకులు ఉన్నారు, పెద్దలు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. నేను 2014లో నేను అశోక్ గజపతిరాజు గారి కోసం నేను ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చాను, మనస్ఫూర్తిగా వచ్చాను. నేను వారేదో నాకు గుర్తించి మేకతోలు కప్పుతారని నేను వారికి చేయలా. నా ప్రజల కోసం, నా విజయనగరం ప్రజల కోసం, మా వాళ్ళ కోసం, మా అన్నదమ్ముల కోసం వచ్చాను. నేను మంచి చేస్తారని చెప్పి నేను ఏదో దేని గురించో మాట్లాడితే, ఎవరి గురించో మాట్లాడితే అశోక్ గజపతిరాజు గారిని పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడారంటే ఆ పెద్దవాడు నలిగిపోతాడు. వచ్చి పంపించమ్మా, దారి ఉన్నవాడికి, దారి ఉన్నవాడికి దామ్మా, రండి, వచ్చేయండి, రండి, నన్ను నలిగిపోతారు, వచ్చేయండి. అశోక్ గజపతిరాజు గారు అన్నారు నాకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని చెప్పి. నేను ఈ రోజు చెప్తా ఉన్నాను, అశోక్ గజపతిరాజు గారు, నేను మీ విజయనగరంకి వచ్చాను, మీ కోట దగ్గరికి వచ్చాను. నా పేరేనండి పవన్ కళ్యాణ్, నా పేరు పవన్ కళ్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. అశోక్ గజపతిరాజు గారు, మీరు ఈరోజు అనుభవించిన కేంద్ర మంత్రి పదవి, అది ప్రభుత్వం ఏర్పడడానికి నేను కారకుండండి. నా పేరు పవన్ కళ్యాణ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తుపెళ్ళకపోవచ్చు కానీ నాకు మీరెవరు నాకు బాగా గుర్తుంది. మీరు పెద్దలు, రాజవంశీయులు. అశోక్ గజపతిరాజు గారికి మొన్న నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాను విజయనగరంలో, మీరు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఇక్కడున్న మేమందరం కూడా, నాతో సహా మేము సామాన్యులైనప్పటికీ మేము కూడా తల్లికి కొడుకులు. ఆ సంగతి మర్చిపోకండి. నాకు మీ పెద్దరికాన్ని కానీ మీ వంశాన్ని కానీ నాకు అగౌరవపరిచే కుసంస్కారం నాకు లేదు. మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ పెద్దలు ఒక మాట చెప్తారు, పరువు ఇచ్చి పరువు తెచ్చుకోమని చెప్తారు. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, అశోక్ గజపతిరాజు గారి దగ్గర నుంచి చోటా మోటా నాయకుల దాకా అందరూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడని చెప్తున్నారు. 2019లో చెప్తాం పవన్ కళ్యాణ్ ఏం చేశాడో, ఎలా చేస్తాడో చెప్తాం మీకు. మేమేం మర్చిపోలేదు. ముఖ్యమంత్రి గారు సడన్ గా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మారిపోయాడని అడుగుతారు. నేను ఎప్పుడు మారలా. అమరావతిలో 3 పంటలు పండే భూమిని అన్యాక్రాంతంగా లాక్కుంటే, ఆ రోజు నేను అమరావతికి వెళ్ళాను. 3 పంటలు పండే భూముల్ని మీరు లాక్కుంటే, భూసేకరణ చట్టంగా మీరు ప్రయోగిస్తే, ఆ రోజు నేను బయటకు వచ్చి పోరాటం చేశాను. అవసరమైతే ఆపుకుంటానని చెప్పాను. ఆ రోజు మీరు ఉపసంహరించుకున్నారు మాట, మీరు భూసేకరణ చట్టాన్ని. ఎప్పటి నుంచో కూడా నేను ఎదురు తిరుగుతానే ఉన్నాను. కానీ ఈ రోజున మీరు ప్రతిసారి మన తల్లికి మనం గౌరవించుకోవడం మన సంస్కారం, మన విజయనగర సంస్కారం. అది అశోక్ గజపతిరాజు చెప్తున్నాను, ఇది మా సంస్కారం. చాలా మాట్లాడాలి, కానీ మీరు వర్షంలో తడిచిపోతా ఉన్నారు. అలా కాదు, నేను 2014లో ఓకే, నేను ఈరోజు పెద్ద స్పీచ్ ఇవ్వను, మామూలుగా మాట్లాడతా. 2014లో ఏం చేశానంటే, ఎందుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానంటే, ఒకవైపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది,
అదే కాంగ్రెస్ మళ్ళీ వైసీపీగా మార్చుకుంది పేరు ఈ రోజున. అదే కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే చూద్దాం, అప్పుడు కాంగ్రెస్ లో బొత్స గారు, ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ లో బొత్స గారు, తేడా ఏమని చెప్పండి. పార్టీలు పేర్లు మానే కానీ మనుషులు ఒకటే. మనకి దానివల్ల ఏం న్యాయం జరుగుద్ది? మన మీద దాడులు చేస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు తప్ప. నాకు బొత్స గారితో వ్యక్తిగత గొడవలు నాకు ఆయన బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే నాకు ఎవరితో వ్యక్తిగత శత్రుత్వాలు ఉండవు. కానీ నాకు ప్రజా సమస్యల విషయంలో మటుకు అన్యాయం జరిగితే నేను నా సొంత వాళ్ళతో కూడా నేను గొడవ పెట్టుకుంటాను. దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు నలిపోతారు ఇచ్చాను. మీరు రాకండి అమ్మా, రాకండి, మీరు వచ్చేసేయండి అమ్మా, మీరు ఇటు వచ్చేయండి, మీరు నలుగురు ఇటు వచ్చేయండి. అలా వెళ్ళిపోండి దయచేసి ప్లీజ్, నలిగిపోతారు. అంటే ఓ పని చేయాలి, నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టుకుంటే 360 degrees కనిపించేలా పెట్టుకోవాలి. ఈ రోజున నేను ఎందుకు బయటకు వచ్చాను తెలుగుదేశం గురించి అంటే, ప్లీజ్ కదా శాంతించాను. ఎందుకు నేను తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకున్నానంటే, అడ్డగోలుగా మీరు ఇసుక ఇది నాకు డౌట్ ఏమని తెలుసా నాకు ఈ రోజున, తెలుగుదేశం పార్టీయా ఇసుక దేశం పార్టీయా నాకు తెలియట్లేదు. ఆ స్థాయికి వచ్చేసింది. తెలుగుదేశం నాయకులు చెప్తున్నాను, మీరు ఇసుక దోపిడీ చేస్తుంటే కొద్ది రోజులకి త్వరలోనే మిమ్మల్ని ఇసుక దేశం పార్టీగా పిలిచే పరిస్థితులు వస్తా ఉన్నాయి ప్రజలు. మీరు నదీ గర్భాన్ని కూడా దోచేస్తున్నారు. అది మీకు మంచిది కాదు. తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి కూడా, నేను ప్రజల్ని రెచ్చగొట్టట్లేదు. ఉత్తరాంధ్రాని పరిశ్రమలంటే ఐదర్ మీరు పరిశ్రమలు పెట్టరు, ఉపాధి రావు, ఉద్యోగాలు రావు, వలసలు పోతూనే ఉండాలి. తెలుగుదేశం పార్టీకి వచ్చే ఒక సంవత్సరంలో 40,000 మంది ప్రజలు విజయనగరం నుంచి వలస వెళ్ళిపోయారు. అది పరిస్థితి, ఉద్యోగాలు ఉపాధి లేక. మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అభివృద్ధి గురించి? మీరు ఎంతసేపు అభివృద్ధి అంటే అమరావతి చుట్టే తప్ప ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు పూర్తి చేయలేదు. మీరు ఇటు సైడ్ వచ్చి ఉత్తరాంధ్రకు వచ్చి ఒక్కటి అవ్వలేదు. అయిందా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పండి? మరి నాకు అర్థం కావట్లా. విజయనగరం స్మార్ట్ సిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఏ ఊర్లకి, ఏ సందులో పోయినా, ఏ గొంతులో పోయినా పందులు కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఏ స్మార్ట్ సిటీ అంటే? ప్రధాన కోడళ్ళు విఐపీలు రోడ్లు బాగుంటాయి, మంచిగా ఉంటే సరిపోద్దా? మరి మా ఏరియాలంతా పందులు కుక్కలు తిరుగుతూ ఉండాలా? అదా స్మార్ట్ సిటీ అంటే? ఏం మాట్లాడతారండి? ఒకసారి నరేంద్ర మోదీ గారు చెప్పండి, ఒకసారి ఈ స్మార్ట్ సిటీ అవార్డులలో ఇవ్వద్దని చెప్పండి. ముందు మన పందులు కుక్కల గోలు తగ్గించమని చెప్పండి ఒక్కొక్కరికి. అలాగే నేను ఎప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టేలా కానీ, నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను నాయకులు వస్తారని నేను పార్టీ పెట్టలా, మీరున్నారని చెప్పి నేను పార్టీ పెట్టాను. నాయకులు రావచ్చు కాక, లార్డ్ టెన్నిసన్ పోయం ఉంటుంది కదా, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని. ఒక సెలయర్ చెప్తుంది, మనుషులు వస్తూ ఉంటారు, మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ నేను మటుకు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటానని చెప్పి. నేను వచ్చింది, ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఒక్కరు కూడా ప్రజల్ని ఆకాంక్షించే, వారి బాగు కోరే, వారి భవిష్యత్తు కోరే పార్టీలు లేవు. ఒకళ్ళు అంటారు నేను ముఖ్యమంత్రి అయితే అప్పుడు చేస్తానంటారు. ముఖ్యమంత్రి అప్పుడు చేయరా మీరు? ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోరా మీరు? అలా ఉన్నాయి పరిస్థితులు. జనసేన ఈ రోజున ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. ఈ రోజు వీళ్ళందరి చేత అవిశ్వాస తీర్మానం పెట్టించేలాగా పోరాటం చేసే ఒక్క మాట మాట్లాడితే అది మన శక్తి, అది మన సత్తా. ఒక్క ఎమ్మెల్యే ప్రభుత్వం ఉంచి తీరాలి, చేసి తీరాలి, సమస్యకి పరిష్కారం చేసి తీరాలి. దీనికి
ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలే అవసరం లేదు. ఒక మంచి పని చేయాలంటే దాన్ని 2019లో ఖచ్చితంగా పోటీ చేస్తున్న 175 స్థానాలకి నేను మీలో నుంచే నాయకులను పుట్టిస్తాను. మీలో నుంచే ఆడపడుకు నుంచే నాయకులు వాళ్ళు వస్తారు. మీలో నుంచే నాయకులు వస్తారు. ఎవరో నాయకులు దిగి రావాలా? వేల వేల కోట్లు ఉండాలా నాయకుడికి? సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే నాయకులు జనసేన పార్టీకి తీసుకొస్తుంది. వేల కోట్లు దోచేసే వాళ్ళు కాదు, అన్ని బ్రాంచీ షాపులు పెట్టుకునే వాళ్ళు కాదు నాయకులు. అంటే నాయకులు తీసుకొస్తాం జనసేన పార్టీ నుంచి. భలే మాట్లాడండి ఇన్ని రోజులు నేను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ వలస లాగాలి, మనకు పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు అంటే కాలుష్యం చెందే పరిశ్రమలే ఉత్తరాంధ్ర, కానీ నిజమైన బలమైన ఉపాధి అవకాశం పరిశ్రమలు రావట్లేదు. వాటి దిశగా జనసేన అడుగు పరిష్కార మార్గాలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మీకు జనసేన పార్టీ నేను చాలా చిత్తశుద్ధిగా పెట్టాను. ఒక అడుగు అటు నేను 65 ఏళ్ల తర్వాత రాజకీయాలకు రావట్లేదు. చాలా పీక్. నేను 25 కోట్ల ట్యాక్స్ కట్టిన వాడిని, 25 కోట్ల ట్యాక్స్ కట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని. అవన్నీ వదులుకొని వచ్చారు రాజకీయాలకు. దేనికి అని అడగండి. దేనికి అంటే సినిమాలో 2.5 గంటలు సీఎంలు అయిపోవచ్చు, సమస్యకు పరిష్కారం చేసేయచ్చు, తప్పని మట్టుకు ఇంటికి వెళ్ళిపోవచ్చు, డబ్బులు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అది పరిష్కారం రావు. దానివల్ల చొక్కా నలగాలి, బూట్లు తడవాలి, చెప్పులు ఊడిపోవాలి, ఒళ్ళు నలగాలి, ఒళ్ళు గీసుకోవాలి ముళ్ళతోటి. అప్పుడు పోరాటం చేసి ప్రజల దగ్గర నలిగి శ్రమపడి శాసనసభకి వెళ్ళి ఒక్కొక్కటి చొక్కా పట్టుకొని నిలదీస్తే అప్పుడు మన ఉత్తరాంధ్ర వెనుకబాటులో పారిపోయేది. అందుకోసం వచ్చాం రాజకీయాల్లోకి, సరదా కోసం రాలేదు. నేను 2014లో చెప్పాను, 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడతాను మన దేశం కోసం అని చెప్పాను. నేను మన రాష్ట్రం కోసం, మన తెలుగు రాష్ట్రాల కోసం, మన సమాజం కోసం అని. అందుకే నేను చాలా చిత్తశుద్ధిగా వచ్చాను. వాళ్ళు పదవులు అడిగారు, ఏమవుతుందని చెప్పాను. రాజ్యసభ సీట్లు అడిగారు, మీకు దండాలని చెప్పాను. నాకు ఏమవుతుంది? మనకి రాజ్యసభ సీట్లు కావాలి, ఎంపీ సీట్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు ఇవ్వాలండి. మనం తీసుకుంటాం అవసరం అయితే. 2019లో తీసుకుందాం, న్యాయం చేద్దాం, ఉత్తరాంధ్ర వెనుకబాట్లు వెనక్కించుకుంటాం, ఉద్యోగాల అవకాశాలు కల్పించుతాం, వలసలు ఆపుతాం. మనకి పచ్చటి కొండలు ఎటు చూడండి, ఊటీకి ఏం తక్కువ, ఆ కొండలు చూడండి, నాకు కనిపిస్తూ ఉంది. ఆ మబ్బులు చూడండి, ఆ సౌందర్యం చూడండి. కళలకి పుట్టినీళ్ళు, విజయనగరం కళలకి పుట్టినీళ్ళు అంటారు. ప్రకృతి అంత సౌందర్యంగా ఉన్నప్పుడు ఘంటసాల ఇక్కడి నుంచే వస్తాడు. పరాక్రమం ఇక్కడే ఉంది, శౌర్యం ఇక్కడే ఉంది. అందుకే ఒక కోడి రామూర్తి ఈ నెలలో కుస్తీలు చేశాడు, ఈ నెల నుంచి వెళ్ళాడు శ్రీకాకుళంలో పుట్టినా. కానీ అలాంటి వీరగడ్డ విజయనగరం, అలాంటి వీరులున్న అలాంటి వీరులు మొత్తం ఎటు చూసినా అలాంటి వీరులున్న యువత ఇది విజయనగరం. అందుకే నేను మీలో నుంచి నాయకులను తీసుకొస్తాను. నాకు తెలిసి కష్టంగా ఉంటుందని. సగటు మనిషి కష్టాల్లో తేలిన వాడు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు గ్రామానికి వెళ్ళండి. అమ్మ మీకు కూడా చెప్తున్నా, మీ స్నేహితులకు పంచుకోండి. మార్పు కోసం వచ్చాం. మనల్ని దోచుకుపోయే రాజకీయ పార్టీలు కాదు, మనకి అండగా ఉండే రాజకీయ పార్టీ జనసేన ఉంది. మనం పనిచేద్దాం.
కొత్త మార్పు తీసుకొద్దాం. నీకు ఇంత ఘనమైన ప్రేమని సో మీ అందరికీ ఎంతసేపు నుంచి నిల్చొనే ఉన్నారు. ఇంక నాకు మిమ్మల్ని నిల్చోబెట్టే నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు కేవలం పలకరించడానికి వచ్చాను. వచ్చేసరి తిష్ట వేయడానికి వస్తాను. విజయనగరం వచ్చిపోతాను.